రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభువా. పగటి కాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచావు. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రయాణాల్లో సహాయం చేసావు. వాహనాలకు భద్రతనిచ్చి క్షేమమైన ప్రయాణాలు చేయడానికి నీ కృప చూపించావు. అందును బట్టి నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. దయగల దేవా నీకు వందనాలు, కృపగల దేవా నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు, ఆయా పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి జ్ఞానం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. వివేకమునిచ్చావు, నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి. వారు చేయుచున్నటువంటి పనులు అన్నింటిలో ప్రభువా నీ కాపుదలనిచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి తప్పులను, పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ప్రతి విషయంలో మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాం. దేవానికి వందనాలు. మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను, మా బంధువులను ప్రభువా ఈ రాత్రికాల సమయం అంతా ప్రభువా నీ రెక్కల నీడలో భద్రపరచమని అడుగుతా ఉన్నాం దేవా. అలసిపోయిన మా శరీరాలకు ప్రభువా, అలసిపోయిన మా మనస్సులకు తండ్రి మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. దేవా, మా మనస్సులకు కావలి ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభా. మా ఆలోచనలకు కావలి ఉండమని అడుగుతా ఉన్నాం యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి కీడు, ఎటువంటి ఆపద, ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా దేవా నీ కాపుదలలో తండ్రి మమ్మల్ని అందరినీ ఉంచమని అడుగుతా ఉన్నాం యేసయ్యా. నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. నీకు వందనాలు ప్రభువా. దేవాని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి పరిశుద్ధుడా, ఎవరైతే అనారోగ్యము చేత బాధపడుతున్నారో బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. వారు తీసుకుంటున్నటువంటి వైద్యంలో దేవాతని, వారు తీసుకున్నటువంటి దేవాతని, పరిశుద్ధ దేవాతని ప్రవేశయ దేవా యొక్క ట్రీట్మెంట్లో మీరు ఉండమని అడుగుతావను. నీకు వందనాలు తండ్రి. దేవాతండ్రి దేవ శారీరక బలహీనతల చేత ఎంతోమంది దేవాతని పరిశుద్ధ హాస్పిటలైజ్ అవుతుండగా దేవాతని వారికి దేవా నీ యొక్క దేవాతని స్వస్థతను అనుగ్రహించమని అడుగుతావునం దేవా. వారిని స్వస్థపరచండి దేవానికి వందనాలు. గొప్ప దేవుడాని స్తోత్రముల తండ్రి. ఎవరైతే శారీరక సమస్యల చేత బలహీనతల చేత ప్రభువా ఇదిగో చింతిస్తూ ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా ప్రతి ఒక్కరికి వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి, వారికి ఉన్నటువంటి శారీరక సమస్యల నుంచి విడుదల కలుగ చేసి ప్రభువా హృదయంలో నెమ్మదిని, శాంతిని అనుగ్రహించమని అడుగుతావను. నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా, వారికి మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుతావను. నీ స్తోత్రంలో వారికి ఉన్న ప్రతి శరీర బలహీనత నుంచి విడుదల దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.